ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ హాస్టల్స్లో విద్యార్థుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని పీడీఎస్యూ నాయకులు బి సిద్ధు డిమాండ్ చేశారు. ఇక కాకినాడ కలెక్టరేట్ ధర్నా చౌక్ వద్ద పీడీఎస్యూ రాష్ట్ర కమిటీ సంక్షేమ హాస్టల్స్ విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం అన్ని జిల్లాల్లో ధర్నాలకు పిలుపులో భాగంగా కాకినాడలో పీడీఎస్యూ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఇక కాకినాడ జిల్లా జాయింట్ కలెక్టర్ ఇలక్కియకు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి పీడీఎస్యూ నాయకులు బి సిద్ధు, ఉమ్మడి జిల్లా అధ్యక్షులు వి మయూరి మాట్లాడుతూ రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ హాస్టల్లో, గురుకులాల్లో, కేజీ, బీవీల్లో అనేక సమస్యలు తిష్టవేసి ఉన్నాయని, అమ్మ బాబోయ్ మన హాస్టల్ కన్నా బందెల దొడ్డే మిన్నా అని 3.5 దశాబ్దాల నాడు వచ్చినటువంటి పాటును నేడు ఈ సంక్షేమ హాస్టల్లో ఇంకా రుజువు చేస్తూనే ఉన్నాయని అన్నారు. అమ్మఒడి, విద్యా దీవెన, వసతి దీవెన విద్యార్థులందరికీ ఇవ్వాలని, విద్యార్థులకు జాయింట్ అకౌంట్ రద్దు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కాకినాడ డివిజన్ పీడీఎస్యూ నాయకులు ఎం సాయి, ఎం మూర్తి, టి అశోక్ తదితరులు పాల్గొన్నారు. ఈ సిద్ధు పీడీఎస్ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా నాయకులు రాష్ట్ర వ్యాప్తంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ హాస్టల్ విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసం ఈరోజు కాకినాడలో పట్టణంలో ధర్నా జరుగుతుంది. ప్రధానంగా రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాల విద్యార్థులు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు. ప్రధానంగా హాస్టల్లో అయితే కనీస సౌకర్యాలు లేక, తాగునీరు లేక చాలా ఇబ్బంది పడుతున్నారు. అందులోనే మరి ఓ పక్కన చలికాలంలో మరి ప్రభుత్వం దుప్పట్లు కానీ, జంబుకాణాలు కానీ పంపిణీ చేయలేదు. ఈ చలికాలంలో పిల్లలందరూ కూడా వణుకుతూ హాస్టల్లోనే ఉంటున్నారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం మరి హాస్టల్ విద్యార్థుల పట్ల సవతల్లి ప్రేమ అనేది చూపెడుతుంది. అందులో భాగంగానే ఈ రోజున రాష్ట్రంలో 6 లక్షల మంది హాస్టల్ విద్యార్థులు చదువుతున్నారు. గత 4 సంవత్సరాల నుంచి ఈ రాష్ట్ర ప్రభుత్వం చాలామంది విద్యార్థులకి కాస్మెటిక్ ఛార్జీలు ఇవ్వలేదు. అదేవిధంగా గత 4 నెలల నుంచి మెస్ ఛార్జీలు రిలీజ్ చేయలేదు. ఓ పక్కన ధరలేమో విపరీతంగా పెరిగిపోయినాయి. ఆకాశాన్ని ధరలంటుంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం రోజుకి 52 రూపాయలు ఇస్తుంది. ఓ పక్కన పోలీస్ స్టేషన్లో కాకపల కుక్కకి సంబంధించి 200 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేస్తుంది. అంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం దళిత సంక్షేమం కానీ, ఆదివాసుల సంక్షేమం కానీ, బీసీ సంక్షేమం కానీ పట్టించుకునే పరిస్థితి లేదు. ఓ పక్కనేమో హాస్టల్లో ఈ రోజున శిథిలావస్థలో ఉన్నాయి. దానికి నిదర్శనం ఏంటంటే గత సంవత్సరమే కాకినాడ పట్టణంలో హాస్టల్ పెచ్చులూడిపోయి పిల్లల మీద పడిపోతే వాళ్ళందరినీ కూడా మన ఏరియా జనరల్ హాస్టల్లో జాయిన్ చేసాం. ఈ రాష్ట్ర ప్రభుత్వం తక్షణం హాస్టల్ నిర్మాణం చేయాలని అడుగుతున్నాం. అదేవిధంగా 77 జీవో ద్వారా ఎవరైతే పీజీ విద్యార్థులు ఉంటారో వాళ్ళకందరికి కూడా రాష్ట్ర ప్రభుత్వం అమ్మఒడి, విద్య దీవెన, వసతి దీవెన అంటే స్కాలర్షిప్లు, ఫీజు రియంబర్స్మెంట్ రద్దు చేసింది. అంటే పీజీ విద్యకి ఈ పేద వర్గాలందరినీ కూడా రద్దు చేసింది. ఆ జీవోని రద్దు చేయాలని అడుగుతున్నాం. అదేవిధంగా వార్డెన్ పోస్టులు భర్తీ చేయాలని అడుగుతున్నాం. అదేవిధంగా హాస్టల్లో పనిచేసే, ప్రధానంగా ఎస్సీ హాస్టల్లో పనిచేసే కార్మికులకి గత 4 సంవత్సరాల నుంచి కూడా ఒక అనా పైసా కూడా రిలీజ్ చేయలేదు ఈ రాష్ట్ర ప్రభుత్వం. ఇవన్నీ కూడా సమస్యలు ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం అంటే ఇవన్నీ కూడా పరిష్కారం చేయాలని, అదేవిధంగా విద్యార్థులు ఎవరైతే ఉన్నారో జాయింట్ అకౌంట్ తీసుకోవాలని ఈ రాష్ట్ర ప్రభుత్వం అంటుంది. చాలామంది విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. అదేవిధంగా అమ్మఒడి, విద్యా దీవెన, వసతి దీవెన అందరికీ ఇస్తానని వీళ్ళు 2014 ఎన్నికల టైంలో, 2019 ఎన్నికల టైంలో హామీ ఇచ్చారు. హామీని కూడా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయకుండా ఈ రోజున విద్యార్థి వ్యతిరేక నిర్ణయాలను కొనసాగిస్తుంది. దీని వ్యతిరేకంగా ఇంకా బలమైన పోరాటాలు చేస్తామని నేను హెచ్చరిస్తున్నాను.